యూట్యూబ్ ప్రజలందరికీ జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఈరోజు చాలా అత్యంత అద్భుతమైన మన వీడియో. ఎప్పుడు మనం కొత్త తరంతోనే వస్తాము. ఈరోజు ఇంకా శ్రీపాదస్వామి అనుగ్రహంతో మీకు ఒకరిని పరిచయం చేస్తాను. వీళ్ళందరూ ఇందాక పరిచయం అయిపోయారు. ఇప్పుడు నన్ను వెతుక్కుంటూ వచ్చిన నా బిడ్డ సాయి గురించి చెప్పాలి కదా. మేము ఇంచుమించు ఒక 15 సంవత్సరాలు అయిపోయిందేమో కలిసి కదా నాన్న. ఇంత చిన్న పిల్లవాడు అప్పటి నుంచి కొంచెం బాగా తెలుసు. చాలా అంటే చాలా స్వామి అనుగ్రహం పొందాడు అనమాట. తిను బాబా పాటలు తప్ప, దత్తుడి పాటలు తప్ప, డివోషనల్ సాంగ్స్ తప్ప తనకి ఇంక ఏది ఇష్టం ఉండదు అనమాట. తనకి అంత ప్రాణం అనమాట భగవంతుడు అంటే. అలాంటి ఈరోజు నేను మన భరద్వాజ మాస్టర్ వాళ్ళ ఇక్కడ మందిరానికి వెళ్ళడం, రాయర్పేటకి, అక్కడ వాళ్ళ గుడి వాళ్ళు చిన్న వీడియో తీయడం, ఆ గ్రూప్లో పెట్టడం, నన్ను చూడడం, ఎక్కడున్నావమ్మా అని. నా నెంబర్ కూడా తెలియదు పాపం. అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, నెంబర్ కూడా లేదు అసలు, మా దగ్గర లేదు, తన దగ్గర లేదు, మిస్ అయిపోవడం. తర్వాత ఆ గుడి వాళ్ళ దగ్గర పలానా చోట ఉందని ఇట్లా మొత్తం ఎంక్వైరీ చేసి స్వామి ఈరోజు ప్రత్యక్షంగా స్వయంగా ఇక్కడ రప్పించుకొని మళ్ళీ మమ్మల్ని కలిపాడండి. ఎన్ని రోజులు ఏదో మామూలు ఫేస్బుక్ యూట్యూబ్ పెడతా అంటారు, చాలా రోజుల తర్వాత కలిసినాము మా ఫ్రెండ్స్, మేము ఆనందపడుతున్నాం అన్నారు. అదేమో నాకు తెలియదు, కానీ ఈరోజు మా సాయి కలిసిన మాత్రం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది దత్తుడిచ్చిన బిడ్డ. నేను గాంగాపురంలో ఆ యొక్క నిర్గుణ పాదుకల ముందు నేను అన్న మాట ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను కూడా. ఆ మాటను మళ్ళీ తన బిడ్డను ఎక్కడున్నా సరే, తప్పిపోయిన బిడ్డను తనకు ఇచ్చినట్లాగా మళ్ళీ దత్తుడు నాకు నా సాయిని నాకు ఇచ్చాడు. కాబట్టి దత్తుడికి చాలా చాలా కృతజ్ఞతలు. మన సాయి కూడా పేరే సాయి అండి. చూడండి అసలు అట్లా తను చాలా డివోషనల్. తన మాటల్లో 2 మాటల్లో విన్నాం, చెప్పు బంగారు. అలాగే పాటలు కూడా మీకోసం ఒక 2-3 పాటలు కూడా వినిపిస్తాను. తన మాటల్లో 2-3 మాటల్లో మంచి మాటలు కొన్ని చెప్పు బంగారు మన యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ. జై సాయిరామ్, జై దత్త దిగంబర. ఈరోజు నాకు కనిపించినటువంటి తల్లి ఒకరైతే, గురువు ఇచ్చినటువంటి అమ్మ మా అమ్మ నిర్మలమ్మ. ఎందుకంటే సాక్షాత్తు దత్తుడు నిలయమైనటువంటి గానగాపూర్లో గర్భాలయంలో స్వామి పాదుకల ముందు అర్చక స్వామి మీకేమవుతారమ్మా ఈ అబ్బాయి అంటే ఆలోచించకుండా గురుబంధువు ఏదో ఒకటి చెప్పచ్చు, కానీ మా అబ్బాయి నా బిడ్డ అని చెప్పింది అనమాట. అది దాదాపు జరిగి కూడా చానాళ్ళు, కానీ మధ్యలో గ్యాప్ వచ్చింది. కానీ విరామం అనేది కూడా ఒక మధురంగా ఉంటుంది అనేది నాకు ఇప్పుడే అయింది అనమాట, పరిచయం అయింది. అలాగా అమ్మ ఈరోజు మాస్టర్ గారి దగ్గరికి రావటం, వాళ్ళు టెంపుల్ మెంబర్స్ వీడియోలు వాట్సాప్లో పెట్టడం, నేను వేరే చోట ఉండి తెలుసుకొని ఎక్కడున్నారో అడ్రస్ తెలుసుకొని రావటం, అమ్మని చూడటం చాలా సంతోషంగా ఉంది. సిద్ధమంగళ స్తోత్రం అంటే అది శ్రీపాదులు వారు అమ్మని ఎంచుకొని ఆ యొక్క మంగళ స్తోత్రాన్ని ప్రచారం చేసి అందరి యొక్క గృహాలు ఎప్పుడు కూడా మంగళకరంగా ఉండాలని సాక్షాత్తు దత్తస్వామి ఈరోజు అమ్మని సిద్ధమంగళ స్తోత్రం ఇంతమందికి తెలియడానికి ప్రధానమైనటువంటి కారకులు అమ్మని. రోజు అమ్మని కలవటం చాలా సంతోషంగా ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో సిద్ధమంగళ స్తోత్రం గురించి స్వామివారు ఏరి కోరి ఎంచుకున్నటువంటి ఒక పేరు తన బిడ్డ నిర్మలమ్మ గారు. ఈరోజు ఇంతమందికి సిద్ధమంగళ స్తోత్రం జరుగుతుంది అంటే అది అమ్మే ప్రధాన కారకులు, అది స్వామివారి అనుగ్రహం. ఎవరి గృహాల్లో వారు సిద్ధమంగళ స్తోత్రం 108 సార్లు పారాయణ చేయటం అంటే చిన్న విషయం కాదు. ఒకనొక టైంలో నాకు పరిచయమైన కొత్తల్లో గొంతు కూడా చాలా స్ట్రగుల్ అయిపోయేది అమ్మది. ఎంత స్ట్రగుల్ అయితే నేను కూడా అమ్మతో అనేవాడిని, ఏంటమ్మా 108 సార్లు సిద్ధమంగళ స్తోత్రం చేయటం అంటే చిన్న విషయం కాదు అని అన్నా కూడా నాకు దత్తుడు ముఖ్యం అని, నాకు శ్రీపాదులు వారు ముఖ్యం అని అమ్మ అసలు అలాంటి స్థితిలో కూడా, చెప్పలేని స్థితిలో కూడా పారాయణ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి నాకు కొన్ని పరిచయం అయిన దాంట్లో. కానీ ఈ రోజుకి ఎప్పటికీ స్వామివారు చక్కగా అనుగ్రహంగా అమ్మతో చేస్తున్నారు. అది నిజంగా గురువు అనుగ్రహం, అమ్మకి ఆశీస్సులు. అలాగే ఈరోజు అమ్మని చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను సిద్ధమంగళ స్తోత్రం చేసేటప్పుడు కానీ, మొన్న ఇటీవల పిఠాపురం వెళ్ళినప్పుడు కూడా
అమ్మ అలా మదిలో మిగిలింది, అదేనేమో స్వామి మళ్ళీ నిన్ను తొందరలో కలుపుతాను. నెంబర్లు మిస్ అయింది, కానీ ఏదో విధంగా బాబా గారు రంపించారనమాట. చాలా సంతోషం, అమ్మను కలవటం చాలా ఆనందంగా ఉంది నాకు. నిజంగా చాలా సంవత్సరాలకి నేను ఈ మధ్యలో ఒక 10 రోజుల క్రితం ఎక్కడో నేను జర్నీ చేస్తానంటే కళ్ళు మూసుకోవాలంటే వీళ్ళు సాయి వీళ్ళంతా ఏమైనారు పిల్లలు అసలు అని చెప్పేసి అని మనసులో అనుకున్నాను. అంటే నా ఫోన్లు పోవడం ఇవన్నీ నెంబర్ లేకపోవడం జరిగింది కదా, ఏమైనా ఎందుకంటే చిన్నపిల్లవాడి కదా నువ్వు అసలు నాకు, అందుకే చిన్నపిల్లలు ఏమైనారు వీళ్ళంతా ఇంత భక్తిలో ఉన్నారు అసలు ఎక్కడ ఉన్నారు అనుకున్నాను. మీరు పిఠాపురంలో స్వామి దగ్గర అలా నన్ను గుర్తు తెచ్చుకోవడం ఇవన్నీ కూడా స్వామి సంకల్పాలు. మళ్ళీ అరే పిచ్చోళ్ళు ఇద్దరు బాధపడుతున్నారు, వీళ్ళు ఒకరికి కలవాలని ఒకరు అనుకుంటున్నారు అని చెప్పేసి అని స్వామి ఈరోజు మళ్ళీ ఇక్కడికి నేను ఈసారి పొద్దున నన్ను బాబా కూడా తీసుకెళ్ళాను. నేను వద్దు నాన్న నేను వెళ్ళొచ్చేస్తాను నాన్న అంటే కూడా లేదు మా నేను వస్తాను పదా అని నాతో ఈ బంగారం వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు గుడి వాళ్ళు కూడా మందిరం వాళ్ళు చిన్న వీడియో తీసుకోవడం వాళ్ళ గ్రూప్లో పెట్టడం, అలాగే ఈ తినుకు ఆ గ్రూప్లో ఉండడం, ఆ యొక్క ఫోటో వెళ్ళడం, అరే మన నిర్మలమ్మలాగే ఉంది అని చెప్పి అనడం, అక్కడి నుంచి వాళ్ళకి ఫోన్ చేయడం, ఇవన్నీ ఎవరు ఇదంటే ముందే బాబా దత్తుడు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉన్నారు. వీళ్ళు వెళ్ళాలి, వీళ్ళు అక్కడ మాట్లాడాలి, వీళ్ళు అక్కడ కలవాలి, ఇవన్నీ కూడా మన సంకల్పం కానే కాదు. అది కేవలం ఆ భగవంతుని కృప వలన ఇవన్నీ సాధ్యమవుతాయి. మన మనసులో ఎప్పుడు మనం చెప్తూ ఉంటాం, మన దగ్గరే ఉండి స్వామి మనతో మాట్లాడిస్తూ ఉంటారు స్వామి అని చెప్తూ ఉంటాను కదా, మన దగ్గరే ఉంటారని. కాబట్టి మనం వింటూనే ఉంటారు, మన మాట కూడా అంటూ ఉంటారు అన్నమాట. మన మాటలు వింటూనే ఉంటారు అనడానికి నిదర్శనం ఇంతకన్నా ఇంకేం కావాలి నిజంగా. కాబట్టి నాకైతే మాత్రం నేనైతే మాత్రం చాలా చాలా ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఆ బంధువులు కలిస్తే ఉన్న సంతోషం వేరు, కానీ భగవద్భక్తులను అందులో మనకి ఇష్టమైన భక్తులందరినీ కలవడం వేరు. కాబట్టి నేనైతే మాత్రం చాలా 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 సంతోషంగా ఉన్నాను. జయగురు దత్త ఇప్పుడు సాయి గురించి చెప్పారు కదా, చాలా అద్భుతమైన పాటలు పాడతారు. తనకు ఈవెంట్స్ కూడా ఉన్నాయట, ఆ ఈవెంట్స్లో కూడా ఇంకోటి చేయడు, ఓన్లీ ఆధ్యాత్మికంగా అంటే ఆ పాటలు మాత్రమే, ఆ డివోషనల్ అవి మాత్రమే పాడతాను అని ఇందాక చెప్పారు. సినిమా పాటలు అంటే లేదమ్మా అన్నారు. అసలు ఎంత అద్భుతం అంటే నాతో ఒకసారి గొడవ పెట్టాడు, పెళ్లి చేసుకున్నాను అని చెప్పా చిన్న వయసు, నాకు వద్దమ్మా పెళ్ళి అన్నాడు. ఏమంటే నేను బాబాకు దూరం అయిపోతానమ్మా, నాకు వద్దు పెళ్ళి, నాకు వద్దు, ఎలాంటి అమ్మాయి ఇస్తా నాకు తెలియదు, నువ్వెందుకు అనుకుంటావు అలాగని, చేసుకోను ఆయన నేను, కాదు నాకు వద్దు అని. స్వామి చేసుకోమని ఆర్డర్ వేసినారు, మళ్ళీ బాబా వారు చేసుకున్నారు, చక్కగా 2 పిల్లలు, చాలా సంతోషంగా ఉన్నారు తను. అయినా సరే తను మళ్ళీ ప్రాపంచిక బంధంలో చిక్కుకోకుండా, ప్రాపంచిక విషయంలో తను ఉండకుండా మళ్ళీ తన పని తను చేసుకుంటూ పోవడానికి ఏదో ఒక సాఫ్ట్వేర్లే కానక్కర్లేదు, పెద్ద బిల్డర్సే కానక్కర్లేదు, పెద్ద ఉద్యోగమే రానక్కర్లేదండి. భగవంతుని దాంట్లో ఉంటూ కూడా భగవంతుడి యొక్క స్మరించుకుంటూ ఉంటే కూడా భగవంతుడు ఎంత కావాలండి తిండి, ఇంత కానక్కర్లా, కోట్లు మనం వెనకేసుకోనక్కర్లా, ఆ భగవంతుడి నామస్మరణతో మనకు అత్యంత అద్భుతమైన జీవితాన్ని ముందుకు సాగిపోతే చాలు అనుకున్న వాళ్ళల్లో మన సాయి కూడా ఒకరు. కాబట్టి నాన్న నిన్ను కలవడం నాకైతే చాలా సంతోషంగా ఉంది బంగారు. కాబట్టి మన వాళ్ళు చెప్పాను కదా నువ్వు అద్భుతంగా పాటలు పాడతావని, కాబట్టి ఇప్పుడు మన వాళ్ళందరి కోసం మా కోసం ఒక 2 పాటలు పాడు బంగారం, అందరూ వింటాం. జై గురుదత్త. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కి జై. మహాగణాధిపతయే నమః. జై. ఫస్ట్ దత్తనామస్మరణతో మనం దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 అవధూత చింతన 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 దిగంబరా 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 శ్రీపాదవల్లభ
దత్తాత్రేయ దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర దత్తాత్రేయ దత్తదయ దత్త దిగంబర దత్త దిగంబర దత్తాత్రేయ దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర దత్తాత్రేయ దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర దిగంబర మాణిక్య ప్రభువ దిగంబర 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 మాణిక్య ప్రభువ దిగంబర దిగంబర
దిగంబరా దత్తా దత్తా దిగంబరా దత్తాత్రేయ దిగంబరా దత్తా దత్తా దిగంబరా షిరిడి సాయి దిగంబరా దత్తా దత్తా దిగంబరా షిరిడి సాయి దిగంబరా షిరిడి సాయి దిగంబరా షిరిడి సాయి దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా దిగంబరా నృసింహగిరివర దిగంబరా నృసింహగిరివర దిగంబరా జై బోలో దత్తాత్రేయ మహారాజ్ కి శ్రీపాద శ్రీ వల్లభ నృసింహగిరివర స్వామికి గురుదేవ సాయినాథ మహారాజ్ కి థ్యాంక్ యూ. తల్లి తెలుసుకోమ్మా శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీపాదవల్లభుని మదిన నిలుపు మానవ దత్తనామ స్మరణమే చిత్త శాంతి తెలుపుమా శ్రీపాదవల్లభుని మదిన నిలుపు మానవ దత్తనామ స్మరణమే చిత్త శాంతి తెలుపుమా మూఢ జగతి మూడు నాళ్ళ ముచ్చటేరురా దారి చూపు దీపమొకటి దత్త పదమురా శ్రీపాదవల్లభుని మదిన నిలుపు మానవ దత్తనామ స్మరణమే చిత్త శాంతి తెలుపుమా దత్త పదము పలుకలేని నాలుగెందుకు దత్త మహిమ వినగలేని చెవులు ఎందుకు దత్త పదము పలుకలేని నాలుగెందుకు దత్త మహిమ వినగలేని చెవులు ఎందుకు దత్త సేవ చేయలేని చేతులెందుకు దత్త సేవ చేయలేని చేతులెందుకు శ్రీ గురుని కాంచలేని కనులు ఎందుకు నీ కనులు ఎందుకు శ్రీపాదవల్లభుని మదిన నిలుపు మానవ దత్తనామ స్మరణమే చిత్త శాంతి తెలుపుమా వేలాది జన్మలలో మానవ జన్మ సర్వోత్తమమైన దన్న సత్యము గనుమా వేలాది జన్మలలో మానవ జన్మ సర్వోత్తమమైన దన్న సత్యము గనుమా పాప కోప కర్మలలో మునిగిపోకుమా పాప కోప కర్మలలో మునిగిపోకుమా పరమాత్మ పదము దత్త పాదమే సుమా దత్త పాదమే సుమా శ్రీపాదవల్లభుని మదిన నిలుపు మానవ దత్తనామ స్మరణమే చిత్త శాంతి తెలుపుమా శ్రీపాదవల్లభుని మదిన నిలుపు మానవ దత్తనామ స్మరణమే చిత్త శాంతి తెలుపుమా గురువైన దత్తుడేనురా సాటిలేని నిత్య సత్యమూర్తి అతడురా గురియైన గురువైన దత్తుడేనురా సాటిలేని నిత్య సత్యమూర్తి అతడురా గురియైన గురువైన దత్తుడేనురా సాటిలేని నిత్య సత్యమూర్తి అతడురా పిలచి ప్రేమ పంచునసి ప్రభువు తానురా
జయ జయ దత్త శ్రీపాదవల్లభుని మదిన మానవ దత్త నామ స్మరణమే చిత్త శాంతి తెలుపుమా శ్రీపాదవల్లభుని మదిన మానవ దత్త నామ స్మరణమే చిత్త శాంతిని తెలుపుమా. श्री श्रीपाद श्री वल्लभ महाराज की श्री सिंह सरस्वती महाराज की दत्त स्वरूप साईनाथ महाराज की श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. साई साई అనరా తరించును నీ జన్మ సాయి సాయి అనరా తరించును నీ జన్మ సాయి సద్గురువురా కనులు తెరచి కాంచుమురా సాయి సద్గురువురా కనులు తెరచి కాంచుమురా సాయి సాయి అనరా తరించును నీ జన్మ తరించును నీ జన్మ సాయి పైన భారముంచి సర్వకార్యములు చేయి సాయి పైన భారముంచి సర్వకార్యములు చేయి పగలైనా రేయైనా కాపాడును నిన్ను సాయి పగలైనా రేయైనా కాపాడును నిన్ను సాయి నీ నమ్మకమే నిన్ను సాయి చెంత చేర్చునురా నీ నమ్మకమే నిన్ను సాయి చెంత చేర్చునురా నమ్ముకున్న వారికి సర్వము సమకూర్చునురా నమ్ముకున్న వారికి సర్వము సమకూర్చునురా సాయి సాయి అనరా తరించును నీ జన్మ తరించును నీ జన్మ ఉన్నవారు లేని వారు వేదమే లేరురా ఉన్నవారు లేని వారు వేదమే లేరురా ఏ కులము ఏ మతము అను తేడాలుండవురా ఏ కులము ఏ మతము అను తేడాలుండవురా పండితులకు పామరులకు పరమ గురువు ఒకడేరా పండితులకు పామరులకు పరమ గురువు ఒకడేరా పదములంటి శరణన్నకు తొలగించును నీ వేదన పదములంటి శరణన్నకు తొలగించును నీ
अनंतकोटि ब्रह्मांड नायक राजाधिराज योगिराज परब्रह्म श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। साईनाथ महाराज की सकल देवता स्वरूप साईनाथ महाराज की జై గురుదత్త. చాలా అద్భుతంగా పాడారు సాయి. ఇప్పుడు నాకు కూడా అనిపించింది అనమాట, గొంతు నొప్పైన మళ్ళీ నాకు ఆ పాట పాడాలనిపించింది. సరదాగా బాబా ఎక్కడ ఉన్నారు అని వెతికే పాట, మన వాళ్ళందరికీ కూడా ఇష్టమైన పాట. ఏం పాట అనుష? ఏమయ్యా పకీరు ఎక్కడున్నావు, ఆ పాట అయిపోయినాక హారతి చేసి జై గురుదేవ దత్త. ఏమయ్యా పకీరు ఎక్కడున్నావు, నీవెక్కడున్నావు, ఏమయ్యా పకీరు ఎక్కడున్నావు, ఏమయ్యా పకీరు ఎక్కడున్నావు, నీవెక్కడున్నావు, ఏమయ్యా పకీరు ఎక్కడున్నావు, నీవెక్కడున్నావు, వీధి వీధి నీ కోసం తిరుగుతున్నాను. గోదావరి తీరంలో నీ కోసం వెతికాను, గోదావరి తీరంలో నీ కోసం వెతికాను, గోలీలు ఆడేటి పిల్లలను అడిగాను, ఆ కొండ గుట్ట చెట్టు గుట్ట గాలించి వచ్చాను, కొండ గుట్ట చెట్టు గుట్ట గాలించి వచ్చాను, గడప గడప నీ కోసం తిరిగి తిరిగి చూశాను, గడప గడప నీ కోసం తిరిగి తిరిగి చూశాను. ఏమయ్యా పకీరు ఎక్కడున్నావు, నీవెక్కడున్నావు, ఏమయ్యా పకీరు ఎక్కడున్నావు, నీవెక్కడున్నావు, వీధి వీధి నీ కోసం తిరుగుతున్నాను, ఓ తిరుగుతున్నాను, వీధి వీధి నీ కోసం తిరుగుతున్నాను. అంటే ఒక భక్తురాలు బాబాకి ఇష్టమని పాపం వీధి వీధి తిరుగుతుందంట. ఆయనకి ఇష్టమైన వంటకాలు చేసి పెట్టుకొని, అయితే ఉల్లిపాయ చపాతీలు నీకెంతో ఇష్టమట, పాలు పంచదార కలిపి రొట్టెలిస్తే శ్రేష్టమట, రొట్టెలిస్తే శ్రేష్టమట, మసాలాలు దట్టించిన పలావును చేశాను, మసాలాలు దట్టించిన పలావును చేశాను, వేడి వేడి మిఠాయిలు అంగడిలో కొన్నాను, వేడి వేడి మిఠాయిలు అంగడిలో కొన్నాను. ఏమయ్యా పకీరు ఎక్కడున్నావు, నీవెక్కడున్నావు, ఏమయ్యా పకీరు ఎక్కడున్నావు, నీవెక్కడున్నావు, ఆ వీధి వీధి నీ కోసం తిరుగుతున్నాను, తిరుగుతున్నాను, వీధి వీధి నీ కోసం తిరుగుతున్నాను, తిరుగుతున్నాను. అయినా కూడా ఎక్కడ బాబా కనిపించారంట. అప్పుడు ఎక్కడో దూరాన వినపడింది నీ పిలుపు, ఎక్కడో దూరాన వినపడింది నీ పిలుపు, అల్లా మాలిక్ అంటూ అందమైన నీ పలుకు, 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 వడి వడిగా పరిగెడితే కానదాయ నీ రూపు, వడి వడిగా పరిగెడితే కానదాయ నీ రూపు, గుండెదడతో మనసు అలజడితో నిలుచుంటి నీ వైపు. ఏమయ్యా పకీరు ఎక్కడున్నావు, నీవెక్కడున్నావు, ఏమయ్యా పకీరు ఎక్కడున్నావు, నీవెక్కడున్నావు, వీధి వీధి నీ కోసం తిరుగుతున్నాను, తిరుగుతున్నాను, వీధి వీధి నీ కోసం తిరుగుతున్నాను, తిరుగుతున్నాను. అయినా పాపం కనపడలేదట. ఇంకా అప్పుడు ఒక చోట నిల్చున్నారు. ఆ నిల్చుంది. అప్పుడు చల్లనైన చిరుగాలి నన్ను సేద తీర్చింది, చల్లగా ఒక గాలి వచ్చింది, చల్లనైన చిరుగాలి నన్ను సేద తీర్చింది, ఆ ముసి ముసిగా చెవిలో నా గుసగుసగా చెప్పింది, ముసి ముసిగా చెవిలో నా గుసగుసగా చెప్పింది, దృష్టిలోని అనువనువు
నాకప్పుడే తెలిసింది అందుకే ఏమయ్యా పతిరు ఇక్కడున్నావా నీ ఇక్కడున్నావా ఏమయ్యా పతిరు ఇక్కడున్నావా నీ ఇక్కడున్నావా చక్కగా కాలి భక్తుల భజన విన్నావా చక్కగా కాలి భక్తుల భజన విన్నావా జై గురుదేవదత్త. రామనామస్మరణ ఒక్క నిమిషం అందరం ఒక్కసారి రామనామస్మరణ ఒకసారి దివ్యమైన సరే. శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 సీతా రామ 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 సీతా రామ 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 జానకి రామ 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 జానకి రామ సీతా రామ జానకి రామ సీతా రామ జానకి రామ సీతా రామ జానకి రామ సీతా రామ జానకి రామ శ్రీరామ జయ రామ జయ జయ 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 రామ కోదండ రామ కళ్యాణ రామ కోదండ రామ కళ్యాణ రామ కోదండ రామ కళ్యాణ రామ కోదండ రామ కళ్యాణ రామ పట్టాభిరామ దశరథ రామ పట్టాభిరామ దశరథ రామ దశరథ రామ కౌసల్య రామ దశరథ రామ కౌసల్య రామ దశరథ రామ కౌసల్య రామ దశరథ రామ కౌసల్య రామ అయోధ్య రామ భద్రాచల రామ అయోధ్య రామ భద్రాచల రామ అయోధ్య రామ భద్రాచల రామ అయోధ్య రామ భద్రాచల రామ 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 సీతా రామ 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 సీతా రామ 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 సీతా రామ 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 సీతా రామ సీతా రామ జానకి రామ సీతా రామ జానకి రామ సీతా రామ జానకి రామ సీతా రామ జానకి రామ 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 కళ్యాణ రామ 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 కళ్యాణ రామ 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 రఘుకుల రామ 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 రఘుకుల రామ 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 సీతా రామ 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 సీతా రామ 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 జానకి రామ 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 జానకి రామ శ్రీరామ జయ రామ జయ జయ 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 రామ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ 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 రామ హనుమాన్ 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 రామ హనుమాన్ 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 భక్త హనుమాన్ 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 భక్త హనుమాన్ అరుణాచల శివ 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 అరుణాచల శివ
సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 షిరిడి సాయి 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 షిరిడి సాయి 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 సద్గురు సాయి 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 సద్గురు సాయి 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 శ్రీదత్త సాయి 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 శ్రీదత్త సాయి 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 శ్రీదత్త సాయి 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 శ్రీదత్త సాయి దత్తా 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 సాయి దత్తా 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 సాయి దత్తా 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 శ్రీపాద దత్తా 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 శ్రీపాద దత్తా 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 సాయి దత్తా 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 సాయి దత్తా సాయి సాయి శ్రీదత్త సాయి 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 శ్రీదత్త సాయి సద్గురు సాయినాథ మహారాజ్ కి జై ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా శ్రీపాద శ్రీవల్లభ మహారాజ్ కి జై సింహ సరస్వతి మహారాజ్ కి జై దత్త స్వామి కి జై హరి ఓం గురుదేవ దత్త నమ పార్వతీ పదే హర హర మహాదేవ చాలా 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 అద్భుతంగా ఉంది. చాలా చాలా బాగుంది. మంచిగా వాడావు. ఒక్క పాట